హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ విద్య ఉద్యోగాలకి సంబంధించి వచ్చినటువంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అన్ఎంప్లాయీస్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీరు 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి మీ సొంత ఏరియాలో మీ దగ్గరలోనే జాబ్ చేయాలి అని చెప్పేసి మీరు భావిస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఎటువంటి ఫీ లేకుండా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సొంత ఏరియాలో ఉన్నటువంటి కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటారు. సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా చూసి వారే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ హెచ్ఆర్స్ అండ్ ఎంప్లాయీసే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఈ ఫామ్ అయితే ఫ్రీగా ఫిలప్ చేయండి. ఎటువంటి ఫీ అయితే లేదు. ఫ్రెండ్స్, ఫస్ట్ అప్డేట్ వచ్చేసి తెలంగాణ ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ కండక్టర్లు అని ఈరోజు సాక్షిలో వచ్చినటువంటి అప్డేట్ ఇది. హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్ రీజియన్ల పరిధిలో నియామకానికి త్వరలో నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. 2 నెలల క్రితం 1000 మంది డ్రైవర్లను నియమించారు. ఇప్పుడు 800 మంది కండక్టర్ల రిక్రూట్మెంట్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. 2 నెలల క్రితం అవుట్సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్లను నియమించుకున్న ఆర్టీసీ ఇప్పుడు ఇదే పద్ధతిలో కండక్టర్లను కూడా తీసుకునేందుకు సిద్ధమైంది. దాదాపు 800 మంది కండక్టర్లను తాత్కాలిక పద్ధతిలో అవుట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేసుకోవాలని నిర్ణయించింది. హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్ రీజియన్ల పరిధిలో ప్రస్తుతానికి అవుట్సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్లను నియమించుకోనుంది. దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. పూర్తి స్థాయిలో నియామకాల్లో ఎడతెగని జాప్యంతో అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ప్రస్తుతం ఆర్టీసీలో 2000 మంది కండక్టర్ల అవసరం ఉంది. రెగ్యులర్ కండక్టర్లలో దాదాపు 500 మంది ఆర్టీసీ కార్గో సర్వీసు, ఆర్టీసీ పెట్రోల్ బంకులు ఇంకా ఇతర పలు అనుబంధ విభాగాల్లో పనిచేస్తున్నారు. గడిచినటువంటి కొన్ని నెలల్లో 1500 మంది కండక్టర్లు ఉద్యోగ విరమణ చేయగా భారీ కొరత ఎదురైంది. ప్రస్తుతం సరిపోని కండక్టర్లు విధుల్లో లేకపోవడంతో ఉన్నవారితోనే అదనపు డ్యూటీలు చేయిస్తున్నారు. ఇది కండక్టర్లకు ఇబ్బందిగా మారింది. అదనపు డ్యూటీకి అదనపు చెల్లింపులు ఉంటున్నా 10 రోజుల్లో 10 నుంచి 12 గంటల పాటు పనిచేయాల్సి రావడంతో వారు తీవ్రంగా అలసిపోతున్నారు. బలవంతపు అదనపు డ్యూటీలు వద్దని చాలా రోజులుగా గగ్గోలు పెడుతున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, డిపో మేనేజర్లు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సహా పలు ఇతర పోస్టులు కలిపి దాదాపు 4000 పోస్టులు భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయా పోస్టులను TSPSC అలాగే వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుల ఆధ్వర్యంలో భర్తీ చేయాల్సి ఉంది. కానీ కొంతకాలం ఆయా బోర్డుల నియామక క్యాలెండర్ పేరుతో, ఆ తర్వాత SC వర్గీకరణ రోస్టర్ ఖరారు పేరుతో జాప్యం జరుగుతూ వస్తుంది. నెలలు గడుస్తున్నా ఆ భర్తీ ప్రక్రియ లేకపోవడంతో క్రమంగా ఆర్టీసీలో ఖాళీల సంఖ్య పెరుగుతూ వచ్చి సమస్యలు పెరుగుతున్నాయి. దీంతో రెగ్యులర్ పోస్టుల భర్తీ జరిగే వరకు తాత్కాలిక పద్ధతిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకునేందుకు సంస్థ నిర్ణయించిందని చెప్పేసి ఇచ్చారు. 2 నెలల క్రితం 1000 మంది డ్రైవర్లను ఇదే పద్ధతిలో నియమించుకుంది. శిక్షణ పూర్తి చేసుకొని వారు విధుల్లో ఉన్నారు. ఆ తర్వాత కండక్టర్లను కూడా అదే పద్ధతిలో నియమించుకునేందుకు కసరత్తు చేసినా సచివాలయం నుంచి అనుమతి రాలేదు. మరోసారి విన్నవించగా రవాణా శాఖ మంత్రి కార్యాలయం తాజాగా అనుమతించింది. దీంతో నోటిఫికేషన్ జారీకి ఏర్పాట్లు ప్రారంభించింది. హైదరాబాద్ నగరంలో దాదాపు 600 మంది కండక్టర్లు, వరంగల్ రీజియన్ పరిధిలో 200 మందిని అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించుకునేందుకు చర్యలు ప్రారంభించింది అని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఇలా నియమితులయ్యేటువంటి వారికి నెలవారీ కన్సాలిడేటెడ్ పేమెంట్ కింద 17,969 రూపాయలు దీనికి సంబంధించి శాలరీ అయితే ఇస్తారు. ప్రతి అదనపు గంటకు ఓటీకి సంబంధించి 100 రూపాయలు, గంట మించితే 200 చొప్పున చెల్లిస్తారు. ప్రతి 6 మస్టర్ల తర్వాత వీక్లీ ఆఫ్ వసతి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో త్వరలో మనకి నోటిఫికేషన్ రిలీజ్ కానుందండి. సో మనకి ఫ్యూ డేస్ బ్యాక్ నోటిఫికేషన్ వచ్చిందని చెప్పేసి అవుట్సోర్సింగ్ వారు ఒక నోటీస్ ఇచ్చి దాన్ని రద్దు చేయడం జరిగింది.
ఇప్పుడు రవాణా శాఖ మంత్రి దీనికి సంబంధించి అనుమతి ఇవ్వడంతో ఈ నోటిఫికేషన్ మనకి ఫ్యూ డేస్లోనే అవుట్సోర్సింగ్ విధానంలో కండక్టర్ల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏదైనా అప్డేట్ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంకా నేటి నుంచి టెట్ పరీక్ష అని చెప్పేసి ఇచ్చారు. 9 రోజులు 16 సెషన్లలో 15 జిల్లాల్లో 66 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,83,653 మంది దీనికి సంబంధించి అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా తెలంగాణ టెట్ కన్వీనర్ తెలిపారు. నేటి నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా టెట్ 2025 పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజు 2 సెషన్ల చొప్పున 9 రోజులు 16 సెషన్లో ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఫస్ట్ సెషన్ ఉదయం 9 గంటల నుంచి ఉదయం 11:30 గంటల వరకు, ఇంకా సెకండ్ సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్షకు మొత్తం 1,83,653 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పేసి ఇచ్చారు. ఇందులో పేపర్ 1కు 63,261 మంది, పేపర్ 2కు 1,20,392 మంది అప్లై చేసుకున్నారు. పరీక్షల నిర్వహణ కోసం స్టేట్ వైడ్ 15 జిల్లాల్లో 66 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా డీటెయిల్స్లు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ జిల్లా, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట్, వరంగల్ జిల్లాల్లో సెంటర్లను ఏర్పాటు చేశారు. మీకు ఏమైనా సమస్యలు లేదా సందేహాలు ఉన్నట్లయితే ఇక్కడ మీకు నంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది, హెల్ప్ లైన్ నంబర్స్. ఈ నంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకి ఈ నంబర్స్ అయితే ఇచ్చారు. మీరు చూసి కాల్ చేసి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. ఇంకా మనకి ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ నుంచి మనకి అసిస్టెంట్ సెక్యూరిటీ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. జూన్ 30వ తేదీలోగా అప్లై చేసుకోవాలి. అసిస్టెంట్ సెక్యూరిటీ 166 పోస్టులు, పాట్నాలో 23, విజయవాడలో 24, వడోదరాలో 9 పోస్టులు, పోర్ట్ బ్లేయర్లో 3 పోస్టులు, గోవాలో 53 పోస్టులు, చెన్నైలో 54 పోస్టులు ఉన్నాయి. విజయవాడలో ఉన్నటువంటి 24 పోస్టులకి తెలంగాణ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి జనరల్ ఓబీసీ అభ్యర్థులు 60% మార్కులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 50% మార్కులతో పాస్ అయి ఉండాలి. సో ఇంటర్మీడియట్లో ఈ విధంగా మీరు పాస్ అయి ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. 27 సంవత్సరాల వరకు వయసు అయితే ఇచ్చారు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్. సో ఆన్లైన్ ద్వారా మీరు దరఖాస్తులు చేసుకోవాలి. జూన్ 30వ తేదీ లాస్ట్ డేటు. జనరల్ ఓబీసీ అభ్యర్థులు 500 రూపాయలు ఫీ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ మహిళా అభ్యర్థులు 100 రూపాయలు ఫీజు పే చేయాలి. AAICLAS.AERO అనేటువంటి వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులకి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఆన్లైన్లో మనకి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో దీనికి పీజీలో హిందీ అనేది ఒక సబ్జెక్టుగా ఉండి పీజీ చేసినటువంటి వారు అప్లై చేసుకోవాలన్నమాట. 18 నుంచి 30 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. ఇంకా ఇంజనీరింగ్లో మళ్ళీ నచ్చిన సబ్జెక్టులు అని చెప్పేసి ఇచ్చారు. దశాబ్దం తర్వాత అమల్లోకి సిబిసిఎస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సన్నాహాలు చేస్తున్న జేఎన్టీయు, బీటెక్ కొత్త నిబంధనలో క్రెడిట్స్ మినహాయింపు, మొక్కుబడి సబ్జెక్టులకు ఇక క్రెడిట్స్ వర్తింపు అని చెప్పేసి ఇచ్చారు. సో ఇంజనీరింగ్ విద్యార్థులు తాము చదువుతున్నటువంటి కోర్సులోని కొన్ని సబ్జెక్టులకు బదులు ఇతర కోర్సులో నచ్చినటువంటి సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. అలాగే తమకు నచ్చని లేదా కఠినంగా ఉన్న సబ్జెక్టుల నుంచి మినహాయింపు కూడా పొందవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ సిబిసిఎస్ అంటారు. సో ఇది అమల్లోకి తీసుకురానున్నారన్నమాట. సో విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ విధానాన్ని దాదాపు దశాబ్దం తర్వాత జేఎన్టీయు మళ్ళీ తెరపైకి తెచ్చింది అని చెప్పేసి ఇచ్చారు. సో ఇవి మనకి ఈరోజు వచ్చినటువంటి ఫ్యూ అప్డేట్స్ అండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.